ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని పోలీసులు రాజంపేట సబ్ జైలుకి తరలించారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో ఆయన బూతులు మాట్లాడిన విషయం తెలిసిందే. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయనకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ను సబ్ జైల్లో ఉంచారు. పోసాని రిమాండ్ గురించి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోసాని మురళి కేసు ఇప్పటి వరకు రాత్రిలోనే విచారణ జరగడం కొందరికి అనుమానం వ్యక్తం కలిగిస్తుంది. విచారణ రాత్రి వేళ సాగడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 9:30 నుంచి శుక్రవారం 5 గంటల వరకు కోర్టు విచారణ జరిగింది. పోసాని తరపున ప్రముఖ సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు పోసాని అరెస్టే సక్రమంగా లేదని, భారత న్యాయ సంహిత చట్ట ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం ఆయన వాదంతో ఏకీభవించలేదు. న్యాయవాది వాదనను తోసుకొచ్చింది. ఇక పోసానికి 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకి తరలిస్తే అక్కడ మార్చి 13 వరకు ఉంటారు. అయితే ఈ కేసులో భాగంగా పోసానిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి అనుమతి ఇస్తే పోలీసులు పోసానిని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి ఈ నెల 24న పోసానిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.